సాధారణంగా వయసు 60 ఏళ్లు మీద పడితే చాలా మంది వృద్ధులు విశ్రాంతి కోరుకుంటారు. విజయవాడకు చెందిన ఆ పెద్దావిడ మాత్రం 8-10 వయసు వచ్చినా ఇప్పటికీ నూతన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. టీచర్గా ఉద్యోగ విరమణ చేశారు, కానీ విశ్రాంతి తీసుకోవడం లేదు. చిన్నారుల్లో తెలుగు భాషపై మక్కువ పెంచేందుకు కృషి చేస్తున్నారు. విజయవాడకు చెందిన ఈమె 85 ఏళ్ల కూరపాటి వైదేహి. ఉపాధ్యాయురాలిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. సమాజానికి ఏదైనా చెయ్యాలన్న తపనతో పిల్లలకు ఉచితంగా భగవద్గీత బోధించడం ప్రారంభించారు. భగవద్గీత శ్లోకాలు, పద్యాలు, కవితలు, భక్తి గేయాలను కేవలం కంఠస్థం చేయించడమే కాకుండా వాటి అంతరార్థం, జీవన విధానం గురించి చిన్నారులకు అర్థమయ్యేలా విడమర్చి చెప్పడం ఈమె ప్రత్యేకత. తెలుగు భాషపై ఆసక్తి పెంచే విధంగా ఇంటి వద్దనే ఉచితంగా ఈ పెద్దావిడ ట్యూషన్ చెబుతున్నారు. కేవలం పాఠాలే కాకుండా పిల్లలకు విలువలు, సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన సిద్ధాంతాల గురించి బోధిస్తున్నారు. నిత్యం పాఠ్యపుస్తకాలతో కుస్తీ పట్టే పిల్లలకు శని, ఆదివారాల్లో ఈ బామ్మ తరగతులు నిర్వహిస్తున్నారు. మిగిలిన రోజుల్లో ఆన్లైన్ వేదికగా పాఠాలు బోధిస్తున్నారు. పండుగలను పిల్లలతో కలిసి ఆచారం ప్రకారం జరుపుకుంటూ వాటి చరిత్ర, ప్రాధాన్యాన్ని చెబుతూ ఉంటారు. కేవలం భగవద్గీత బోధించి వదిలేకుండా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు పిల్లలను పంపిస్తుంటారు. ఉత్తమ ప్రదర్శనతో పిల్లలు అవార్డులు, బహుమతులు సాధిస్తున్నారు. బాలవిహార్లో స్టేట్ లెవెల్లో ఫస్ట్ వచ్చాను. భగవద్గీత 15వ అధ్యాయం పురుషోత్తంలో ఫస్ట్ వచ్చాను. నేను బామ్గారు క్లాస్ రాగానే ప్రేయర్ చెప్తాను, తొండము ఏకదంతము. దాని తర్వాత మేము భగవద్గీత చదువుతాం. మొత్తం పాటలు పాడుకుని తర్వాత బామ్గారు కంపల్సరీ సాటర్డే, సండే స్టోరీ చెప్తారు. ఆ స్టోరీతో మేము చాలా ఎంజాయ్ చేస్తాం. ఈ మధ్య కాలంలో ఎడ్యుకేషన్ పరంగా యాక్టివిటీస్ అంతే నేర్పట్లేదు. కాబట్టి బామ్మగారి దగ్గరికి వచ్చి మనం భజనలు, పాటలు, శ్లోకాలు, భగవద్గీత అన్నీ వచ్చి నేర్చుకుని మన జ్ఞాపక శక్తి పెంచుకోవాలని నేను చాలా కాలం నుంచి వస్తున్నాను. పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు స్వయంగా కథలు, సంభాషణలు రాసి వాటిని చిన్నారులతో ఈ పెద్దావిడ ప్రదర్శింపజేస్తారు. దీంతో పిల్లల్లో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, వేదికపై మాట్లాడే ధైర్యం, సమూహంలో పనిచేసే సామర్థ్యం, భాషా నైపుణ్యం పెరుగుతున్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంగ్లీష్ అనేది మనం రెగ్యులర్గా స్కూల్స్లో నేర్చుకుంటూనే ఉంటాం, కానీ తెలుగు యొక్క విశిష్టత బాగా తగ్గిపోయింది. సో ఇక్కడికి రావటం మూలంగా ఏంటంటే పిల్లల యొక్క అవగాహన తెలుగులో పెరిగిద్ది. అలాగే పద్యాల యొక్క భావనలు అర్థమవుతున్నాయి. సో ఇవన్నీ కూడా మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. పామగారు నాకు ఒకటే చెప్పారు, అమ్మ నువ్వు రాకపోయినా పర్వాలేదు, నీ పిల్లల్ని నాకు ఇవ్వు, నేను నా మనవళ్ళలాగా చూసుకుని చక్కగా అన్నీ నేర్పి పంపిస్తాను, తర్వాతే నువ్వు నాకు చెప్దు కానీ ఏదైనా సరే అని అన్నారు. రోజుకు ఒక యాక్టివిటీ ప్లాన్ చేసేవాళ్ళు అనమాట. ఈ రోజు మీరు చెప్పాలి స్టోరీ, నేను వింటాను అని ప్రతి ఒక్క స్టూడెంట్ని, ప్రతి ఒక్క పిల్లని కూడా ఆవిడ ప్రోత్సహించేవాళ్ళు. పిల్లలకు చిన్నప్పటి నుంచే విలువలు, సంస్కారం నేర్పిస్తే పెద్దయ్యాక పక్కదారి పట్టరని వైదేహి అంటున్నారు. తన బోధనల వల్ల పిల్లల్లో వస్తున్న మార్పు, అలవడుతున్న క్రమశిక్షణ పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి కూడా నాకు మొదటి నుంచి పిల్లలంటేనే ఇష్టం. నాకు వాళ్ళు దేవుళ్లతో సమానం. అందుకని వాళ్ళకి మంచి మంచి అలవాట్లు, పద్యాలు 25 ఏళ్ల నుంచి చేస్తున్నా. తెలుగు తగ్గిపోతోంది కాబట్టే నేను వీళ్ళని పట్టుకుంటున్నా. ఆ తెలుగు అనేది స్వచ్ఛత పోయింది. భగవద్గీత అంటున్నారు కానీ భగవద్గీత అనలేరు. ఆ ఒత్తులే ఒత్తి 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 పలకంటరా బాబు అని చెప్పని దాని మీదే స్ట్రెస్ చేస్తూ ఉంటాను నేను ఎక్కువ అనమాట. అమ్మలో ఉండే మాధుర్యమే వేరు అనమాట. అమ్మా నాన్న అని చెప్పనే పిలవాలి. మా పిల్లలందరూ అమ్మా నాన్న అంటారు.